ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాహుతో కలిసి సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. లేకపోతే నీ చుట్టూ ఉండబడిన వారే వాటిని తస్కరించబడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 3వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే అన్యోన్యత, ఆనందము మీ సొంతం కాబోతుంది. అర్ధాష్టమ కుజుడు కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి, చదవండి, రాయండి. ఆ తర్వాత మీరు మాట్లాడే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలంలో భవిష్యత్తుకు మీరే దిక్సూచి అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. వ్యయంలో త్రిగ్రహ కూటమి. ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శని భగవానుడు ఉండడం వలన విశేషమైనటువంటి ఆనందం, ఆరోగ్యం మీ సొంతం కాబోతుంది. కాకపోతే వ్యయంలో ఉండడం వలన అనారోగ్యము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి శివరాత్రి రోజున అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. మహాదేవుడికి నవధాన్యాలతో అభిషేకం ఎప్పుడైతే చేస్తారో గ్రహదోషం తొలగి, గ్రహయోగం కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మీనరాశి వారి సొంతం కాబోతుంది. కాకపోతే దయచేసి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఎందుకనగా వ్యయంలో 3 గ్రహాలు సంచారం చేయడం వల్ల అధికమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు ఒత్తిడికి గురవడం, సతమతం అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందికి వెళ్ళడం, మాట దొరలడం, మాట అనిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, ఆపై భగవంతుడు ఆశీస్సుల వలన మీనరాశి వారు విజయం స్వాగతం పలకబోతారు. ఎందుకనగా ఈ శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత రాశిలోకే శని భగవాన్ రాబోతున్నాడు. ఇంకొంచెం రాబోయే కాలం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యాన్ని చూసుకోగలగాలి, మానసిక ప్రశాంతత, లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులు మీనరాశి వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారు వ్యాపారం చేసే వారందరికీ కూడా చాలా ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.